హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే. స్టీల్ ప్లాంట్లో దాదాపు 9 మంది చనిపోయారు. మళ్ళీ ఈ రోజు కూడా ఏదో ప్రమాదం జరిగింది. లక్కీగా ఎవరికేం కాలేదు కానీ. సో స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి కారణం ఎవరు సార్? ఆ 9 మంది మరణానికి బాధ్యత ఎవరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఆ ప్రమాదం జరిగిన ప్రదేశం నేను కూడా అంతకుముందు ఎంప్లాయీస్‌తో కలిసి వెళ్ళినప్పుడు చూశాను. హ్మ్. అంటే గతంలో నాకు చూపిచ్చారు ఆ ఏరియాస్ అన్నీ. హ్మ్. ఎగ్జాక్ట్‌గా ఆ సైట్‌లో నాకు కూడా పిక్చర్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అప్పుడు చూసాను నేను. బాబోయ్! ఇంత భయంకరంగా ఉందిది. అసలు ఇంత భయంకరం 1600 డిగ్రీలు హ్మ్. వేడి అసలు ఎలా చేస్తున్నారనేది చాలా నాకు హ్మ్. షాకింగ్‌గా అనిపించింది. హ్మ్. బట్ నేను అడిగితే దేర్ ఆర్ ఎస్ఓపీస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ వరకు ఎలా ఎళ్ళాలి, ఎలా చేయాలనేవి అన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్‌లో ఉన్నాయనేది ఆ రోజు నేను అడిగితే చెప్పారు వాళ్ళు. హ్మ్. కానీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందేంటంటే చిత్తశుద్ధి లేదు. కమిట్మెంట్ లేదు. పైనున్న బీజేపీకి గాని, ఆ గుంపులో ఉన్నటువంటి టీడీపీ, జనసేనకి గాని. హ్మ్. య ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఎప్పుడు రివ్యూ చేసింది ఈ ప్లాంట్ గురించి? అక్కడ భద్రత ఎలా ఉంది? ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు? ప్రొడక్షన్ ఎట్లా ఉంది? అనేది వాళ్ళిచ్చిన 11,000,00,00,000 దేనికిచ్చారు? అప్పులు సరి జేసుకోవడానికి బుకిష్ ఇచ్చారు తప్ప అడ్జస్ట్‌మెంట్ అంతే అది. ఆ! హ్మ్. ఇచ్చారు తప్ప ప్రొడక్షన్ పెంచడానికి కానీ, జీతాలివ్వడానికి గానీ, ఏ ఏ రకమైన క్రియేటివ్ యాక్షన్స్ ఏమి చేయలేదు వాళ్ళు. ప్లాంట్‌ని ఎఫిషియెంట్‌గా చేయడానికి ఏం చేయడానికి చేశారు? చేయలేదు. హ్మ్. సో, అంటే దే డిసైడెడ్ టు సెల్ ఇట్ ఆఫ్ హ్మ్. విత్ ఎ క్విడ్ ప్రో క్వో. హ్మ్. అది ఇంచుమించు 2,50,00,000 విలువైన దాన్ని కేవలం వాళ్ళు 13,000,00,000 ఆ తర్వాత గొడవ చేస్తే 39,00,00,000కి వేల కోట్లకి ఇవ్వడానికి మార్చారు. హ్మ్. బట్ అది ఎందుకు అలాగా అంత తక్కువ విలువకి ఇస్తున్నారనంటే బయట నుంచి వచ్చే విలువ ఎక్కువుంటది కాబట్టి. హ్మ్. హ్మ్. పేపర్ మీదేమో తక్కువ విలువకిచ్చి, హ్మ్. ముడుపులనేవి వెనక నుంచి తీసుకుంటారు. కొన్ని కంపెనీస్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళని పిలిచి కూడా మాట్లాడుకున్నారు. హ్మ్. ఇవన్నీ ద హిందూ లాంటి న్యూస్ పేపర్‌లోనే వచ్చినియి. ఓకే. ఇంకొకటి నేను ఆ రోజు ప్లాంట్‌కెళ్ళినప్పుడు చూసిందేంటంటే, కొన్ని విభాగాల్ని వాళ్ళు ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. విభాగాల వారీగా చేసుకుంటొస్తారు. అవును. సో, వాళ్ళప్పటికే అంటే ప్లాంట్ యాస్ ఎ హోల్ ప్రైవేటైజ్ చేయలేదు గానీ, హ్మ్. బట్ సెక్షన్ వైస్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్. హ్మ్. మేము పని చేయలేకపోతున్నాము. చాలామంది మేము వీఆర్ఎస్ తీసేసుకుంటున్నాము. ఇంకా ఇది ఇక నిలబడేది కాదు అనేటువంటి మా ధైర్యం కోల్పోతున్నాము అని అప్పటికే 6, 7 వేల మంది వీఆర్ఎస్ వెళ్ళడం జరిగింది. కానీ హ్మ్. వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఇంతవరకు పూర్తి పూర్తి స్థాయిలో కాలేదంట. పే ఆ! చేయలేదు. హ్మ్. ఇలా ఒకవైపు ఉద్యోగాలు దొరుకుతాయని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఆంధ్రాకి అంటే సౌత్ ఇండియాలో ఒక మెగా పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ లేదని ఆ రోజు పోరాటం తర్వాత ఎంపీలందరూ అడిగినప్పుడు మొదట మాటిచ్చి తర్వాత ఇందిరాగాంధీ గూడా వెనక్కెళ్ళిన పరిస్థితిలో గొడవ జరిగితే మళ్ళీ తిరిగి ఇచ్చి ఆమె ఫౌండేషన్ వేసిన పరిస్థితి మనం చూసాం. మరి అలాంటి ప్రెస్టీజియస్ తలమానికమైనటువంటి ఒక ప్రాజెక్ట్‌ని ఈ విధంగా నిర్వీర్యం చేసేయటం. దానికి తోడు విభజన హామీల్లో వాళ్ళేం చెప్పారు? ఇంకో కొత్త ప్లాంట్ ఇస్తామని జెప్పారు. ఉన్నది అవును. కాక ఇంకో స్టీల్ ప్లాంట్ ఇస్తా అన్నారు. సరే స్టీల్ ప్లాంట్ కొత్తది ఇవ్వకపోయారు. ఉన్నది గూడా ఊడ్చేసే పరిస్థితికి వెళ్ళిపోవడం అనేది హ్మ్. ఎంత మోసం ఇది. ఇంతకంటే భయంకరమైన మోసం ఏ రాష్ట్రానికైనా జరిగిందా? హ్మ్. ఈ గుంపు పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ హ్మ్. రాజకీయానికి వాడుకున్నారు. వాళ్ళు అడగకపోయినా అక్కడికెళ్ళి ఆ కార్మికులందరితో కూర్చొని మేమింత చేస్తాం, అంత చేస్తామని భయంకరమైన హామీలిచ్చేశారు. తిరిగి అడిగితే మీరు ఇంట్లో పడుకొని లాభాలు లేకపోతే వైట్ ఎలిఫెంట్స్ మేము కాపాడాలని చంద్రబాబు నాయుడు గారే ఎదురుదాడి చేశాడు కార్మికుల మీద. ఈరోజు లోకేష్ నాయుడు గారేమో మీ ఇంట్లో ఎవడు చావలేదు గదా! మీరెందుకు మాట్లాడుతున్నారు అని అంటాడు. ఆయన భాష ఏంటో, హ్మ్. ఆ ఎదురు దాడి ఏంటో. అంటే అడగకుండా వీళ్ళెళ్లి హామీలిచ్చేసి అది జే ఇన్ని చేస్తాం, అన్ని చేస్తాం అని చెప్పొచ్చు. మీరిలా చెప్పారు కదా! ఎందుకు చేయలేదని అడిగితే, వీళ్ళ మీద తిరగబడి ఎదురు దాడి చేయటం వాళ్ళ నైజం. హ్మ్. ఇది ఇవాళే కాదు. హ్మ్. ఆ టీడీపీ మొదటి నుంచి అదే నైజం. హ్మ్. ముందు చెప్పేది ఒకటే, తర్వాత చెప్పారు కదా సార్ చేయలేదంటే ఎదురు దాడి చేయటం అనేది వాళ్ళ యొక్క విధానం. హ్మ్. సక్సెసివ్‌గా జరుగుతూ వచ్చింది. హ్మ్. అందుకనే వెంటనే ఓడిస్తూ వచ్చారు. హ్మ్. కాకపోతే గతి లేక, గత్యంతరం లేక మళ్ళీ వీళ్ళకే ఓట్లేసి గవర్నమెంట్ నిలబెట్టడం జరిగింది. హ్మ్. హ్మ్. ఇది చాలా అన్యాయం. కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే అది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. వాళ్ళు భద్రతా అంశాలు గాని, ఉత్పత్తి అంశాలు గాని ఏవి కూడా ఎప్పుడు కూడా రివ్యూ చేసిన రివ్యూ పరిస్థితి చేయలేదు. హ్మ్. కనిపించడం లేదు. టోటల్ రెస్పాన్సిబిలిటీ వారే తీసుకోవాలి. మోరోవర్ వారికిచ్చినటువంటి కాంపెన్సేషన్ గూడా చాలా తక్కువ. హ్మ్. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్. పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. ఇప్పుడు ఎల్‌జీ పాలిమర్స్ అంటే ప్రైవేట్ పీపుల్ ఆళ్ళు. ఏ హ్మ్. రోజైనా వాళ్ళని తీసేసేయొచ్చు. హ్మ్. అలాంటి చోటే రూ. 1,00,00,000 ఆ ప్లాంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు హ్మ్. ఇంత మైటీ గవర్నమెంట్ హ్మ్. రెగ్యులర్ ఎంప్లాయీస్ చనిపోతే, ఈ విధంగా కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. హ్మ్.
ఖచ్చితంగా ఆ ప్లాంట్‌ని కాపాడొచ్చు. దానికి బెయిలౌట్ ప్లాన్ క్లియర్‌గా ఉంది. పక్కన కొత్తగా వచ్చిన ప్లాంట్‌కి మైన్ కేటాయించారు. క్యాప్టివ్ అలాంటిది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్లాంట్‌కి క్యాప్టివ్ మైన్ లేదు. దేర్ ఆర్ టూ సింపుల్ ఇష్యూస్ అండి. వీళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. రా మెటీరియల్ లేదు కాబట్టి. రా మెటీరియల్ అనే మైన్ ఒకటి ఇచ్చేస్తే గొడవ ప్రొడక్షన్ లేదు కాస్ట్ అసలు. తగ్గిపోద్ది. తగ్గిపోద్ది. ఇక ఆల్రెడీ ఉన్న అప్పులు. ఇప్పుడు 6 నెలలు లాభాల్లో లేదు కాబట్టి సేల్‌కి ఇస్తే సేల్‌కి అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంది. ఉంది సెయిల్ దగ్గర మైన్స్ కూడా ఉన్నాయి కదా, సెయిల్ మైన్స్ ఉన్నాయి చాలా. ఆ మైన్ అక్కడ దీనికోసం సెపరేట్‌గా సపరేట్. ఇవ్వాల్సిందే. ఇచ్చి సేల్‌కి అప్పజెప్తే ఈ లోన్ తీర్చేసి మళ్ళీ ప్రాఫిట్స్‌తో తేవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రొడక్ట్‌కి మాత్రం మంచి డిమాండ్ పేరుంది. ఉంది, బికాజ్ మంచి పేరు ఇట్స్ ఉంది. వెరీ గుడ్ ఉమ్, క్వాలిటీ ప్రొడక్ట్. ఉమ్, దట్ ఈస్ ఎనఫ్. ఉమ్. నీకు వ్యాపారంలో సక్సెస్‌కి సూత్రం నాణ్యతే కదా! క్వాలిటీ క్వాలిటీ కదా. నాణ్యత బాగున్నప్పుడు ఎలాగైనా మనం సక్సెస్ అవుతాం. ఉమ్, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటే ఆటోమేటిక్‌గా అది బెయిలౌట్ అవుతుంది. ఓకే. అవి వాళ్ళకి తెలుసయి. ఉమ్. అమ్మాలనుకున్నారు కాబట్టి ఇవ్వట్లేదు. వాంటెడ్లీ దాన్ని అంతే. నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో టు కిల్ ఎ డాగ్ కాల్ ఇట్ మ్యాడ్. అంతే. దట్స్ ది, అక్కడ అదే జరుగుతుంది. డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో మరో ప్రధానమైన అంశం డిఎస్సి. డిఎస్సిలో అవకతవకలకు సంబంధించి ఆ పరీక్షకు అప్లై చేసిన 3,00,000 మంది కుటుంబాల్లో చాలా అన్రెస్ట్ ఉంది. మీరు ఎలా చూస్తున్నారు? డిఎస్సిలో ఏమైనా అక్రమాలు జరిగాయని అనుకుంటున్నారా? గతంలో ఇటువంటి పరీక్షలు నిర్వహించిన సందర్భం, ఇటువంటి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు చాలా చూసారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఫండమెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏదైనా ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టినప్పుడు రిజల్ట్ అన్నది ట్రాన్స్‌పరెంట్‌గా, ఓపెన్‌గా పబ్లిష్ చేయాలి. హ్మ్. ఆళ్ళు ఎందుకు పబ్లిష్ చేయలేదు వీళ్ళు? సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కొన్ని లిస్టులు పెట్టడం, కొన్ని పెట్టకుండా ఉండటం, మళ్ళీ అడిగిన తర్వాత పెట్టడం, మళ్ళీ మోడిఫై చేయటం. దీనివల్ల అనుమానాలకు అవకాశం వచ్చింది. హ్మ్. పరీక్ష అవ్వగానే రిజల్ట్ మొత్తం క్లియర్‌గా విత్ మార్క్స్ వాళ్ళు పబ్లిష్ చేసేస్తే ఎవరు ఎక్కడున్నారు, ఏ ఏ స్టేటస్‌లో ఉన్నారనేది జనం తెలిసిపోతుంది. తెలిసిపోద్ది. ఓపెన్ కదా. అక్కడ ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. హ్మ్. ఇందులో ట్రాన్స్‌పరెన్సీ లోపించింది. హుహు. ఇక రెండో అంశం ఏంటంటే స్పోర్ట్స్. హ్మ్. స్పోర్ట్స్‌కి సంబంధించి రకరకాల జీవోలు రిక్రూట్‌మెంట్ అయిన తర్వాత హ్మ్. ఆ మోడిఫికేషన్స్ అయ్యి చేసుకుంటూ రావడం. ఏదైనా బిఫోర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి రూల్స్ మార్చకూడదు. మార్చకూడదు కదా. ఏ రకమైనటువంటి కండిషన్స్ చేంజ్ చేయకూడదు. సో దట్ ఇస్ అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ రైట్ ఆర్ రాంగ్ అని నేను మాట్లాడట్లే. హ్మ్. ఆఫ్టర్ నోటిఫికేషన్ ప్రొసీజర్ అది. యూ షుడ్ నాట్ టచ్ హ్మ్. ఎనీథింగ్. హ్మ్. హ్మ్. ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఏముందో అది ఫాలో కావాలి. హ్మ్. హౌ కెన్ యూ మోడిఫై లేటర్? హ్మ్. అది సెకండ్ పాయింట్. హ్మ్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఫండమెంటల్ రాంగ్. వీళ్ళు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా స్పోర్ట్స్‌లో మెరిట్ ఉంటే ఉద్యోగం ఇస్తామని ఒక జీవో ఇచ్చారు. హ్మ్. ఓకే. ఎందుకంటే ప్రోత్సహిద్దామని, క్రీడలను ప్రోత్సహిద్దామని. అగ్రీడ్. టీఈటీ అనే టెస్ట్ ఉంది. టెట్. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. అది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌లో ఉంది. హ్మ్. సో చట్టం మించి జీవోలు ఇవ్వలేరు. హ్మ్. చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చిన జీవోలు చెల్లవు. చలో. వీళ్ళేం చేశారంటే టీఈటీ కూడా లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. సో స్పోర్ట్స్ కోటా ఉంటే టెట్ రాసే అవసరం కూడా లేదు. ఇచ్చారు. ఓహ్! ఆహా! అది చెల్లదు. ఆళ్ళ ఉద్యోగాలు నిలబడవు. ఆ హుహు. ఉద్యోగాలన్నీ పోతాయి. ఓహో! ఈ అంశం ఎవరు గమనించడం లేదు. హుహు. సుప్రీం కోర్ట్‌కి వెళ్లారు దీని మీద. ఏదైనా చట్టం వస్తే అది ప్రోగ్రెసివ్ ఎఫెక్ట్ ఉండాలని రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? హ్మ్. అప్పటికి ఆల్రెడీ జాబ్‌లో ఉన్న వాళ్ళకి ఇది అప్లై చేయొద్దు. కొత్తగా తీసుకున్న వాళ్ళకి పెట్టండి అని ఎళ్లారు. హ్మ్. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే కుదరదు. మీరు టీచర్‌గా ఉండాలంటే ఖచ్చితంగా టీఈటీ టెట్ పాస్ అయి తీరాల్సిందే. హ్మ్. దానికి కావాలంటే కొంత సమయం ఇస్తానని 2027 వరకు టైం ఇచ్చింది. హ్మ్. మళ్ళీ మొన్న దాని మీద అప్పీల్ ఏస్తే వి విల్ నాట్ అగ్రీ. బట్ వి విల్ ఎక్స్‌టెండ్ టైమ్ అని 2028 ఆగస్ట్ వరకు ఎక్స్‌టెండ్ చేశారు. హ్మ్. సో, అంటే 5 సంవత్సరాల కంటే పైన సర్వీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు టెట్ పాస్ అవ్వకుండా టీచర్స్‌గా ఉంటే అప్పీర్ అయ్యి పాస్ అయి తీరాల్సిందే. 5 ఇయర్స్ లోపు. అది 2028 ఆగస్ట్‌లో పాస్ అవ్వాలి. లేకపోతే మీ ఉద్యోగాలు తీసేయమని చెప్తున్నారు. హ్మ్. ఆల్రెడీ జాబ్స్‌లో ఈ ఈ రూల్ రాకముందే జాబ్‌లో చేరిన వాళ్ళకే ఇది అప్లై చేయండి అని సుప్రీం కోర్ట్ చట్టం చెప్తుంటే, చెప్తుంటే. ఆ! దాన్ని మించి జీవో ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుంది? ఓహ్! ఓకే. సో, స్పోర్ట్స్ కోటాల్లో టెట్ పాస్ అవ్వకుండా వచ్చినోళ్ళు ఎవ్వరు నిలబడరు. వాళ్ళ ఉద్యోగాలన్నీ పోతాయి. ఓకే. ఈ అంశం ఎవరు పట్టించుకోలేదు. నేను చూడలేదు. వినలా. అందుకోసం నేను ఫాలో అవ్వలే. ఆ! ఇది కొత్తగా ఉంది. ఆ! ఎందుకంటే ఇప్పుడు జరిగే రిక్రూట్‌మెంట్స్ అన్నీ విత్ టీఈటీ. టెట్ పాస్ అవును. అయితేనే టెట్. అవుతారు. అవును. సో, జనరల్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి ట్రాన్స్‌పరెన్సీ లేదన్నది ఒకటే నేను గమనించిన అంశం. హ్మ్. బట్ స్పోర్ట్స్ అంశానికొచ్చినప్పుడు ఫండమెంటల్‌గా మిస్టేక్ చేశారు నంబర్ 1. హ్మ్. నంబర్ 2 ఆ గేమ్స్, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. హ్మ్. అది ప్రాపర్‌గా రియల్‌గా మెరిట్ ఉన్న స్పోర్ట్స్ వాళ్ళకు కాదు.
తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలకి, జనసేనకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారనేది బయట జనాలు చెప్పుకుంటున్నటువంటి విషయం. హ్మ్. అది కేస్ బై కేస్ చూస్తే గాని దాని మీద మనం క్లియర్‌గా ఎందుకు మాట్లాడాలి. ప్రభుత్వం దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు? అధికారుల బృందం, ఐఏఎస్ అధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? ఆ! దాని నుంచి మనం ఒక ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు. ఏంటంటే వాళ్ళు తేలుకుట్టిన దొంగలని. ఓకే. సో, వాళ్ళు అనుకున్నది చేసేసారు. కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసుకున్నారు. హ్మ్. వాళ్ళు మాట్లాడితే దొరికిపోతారు. హ్మ్. అదేదో ఆఫీసర్స్ మీద తోసేస్తే వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు మనం ఆఫీసర్స్‌ని ఏమి అనలేం గదా! ఏమనలేం కదా! ఆ! నేరుగా వాళ్ళనేం మాట్లాడటం గాని, క్రిటిసైజ్ చేయటం గాని చేయలేము. హ్మ్. ఉన్నదేదో పేపర్ మీద ఉన్నదే వాళ్ళు మాట్లాడతారు. హ్మ్. అంతకు మించి వాళ్ళు గూడా ఏం చెప్పరు. బట్ దేర్ ఈస్ ఎ కేస్. హ్మ్. హ్మ్. సంథింగ్ ఫిషీ. యెస్. ఓకే. సో, డీఎస్సీలో అవకతవకలు జరిగాయనేది నమ్ముతోంది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా. అంటే స్పోర్ట్స్ అంశంలో హ్మ్. ఎస్పెషల్లీ టీఈటీ హ్మ్. ఇన్ జనరల్‌గా అయితే ట్రాన్స్‌పరెన్సీ ట్రాన్స్‌పరెన్సీ లేదు. లేదనేటువంటి రైట్ సార్. దాంతో పాటు ఇప్పుడు అమరావతిలో నిర్మాణాలకు సంబంధించిన చర్చ. ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే అమరావతి కడుతోంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న మాట కదా! దాదాపు 40,000 44,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు. పనులవుతున్నాయి. పూర్తి చేస్తాం మొదటి దశ అని చెప్తున్నారు. బట్ ఈ కాస్ట్ ఎస్కలేషన్ ఎక్కువగా ఉంది అనేది జనరల్‌గా వస్తున్న విమర్శ సార్. ముంబై నగరంలో కడుతున్న 5 స్టార్ హోటల్‌కి సంబంధించిన ఖర్చు కంటే అమరావతిలో కడుతున్న సాధారణ బిల్డింగ్‌కి సంబంధించిన ఖర్చు ఎక్కువుంది అనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ కాదు, పేపర్ మీద కనపడుతోంది. సో, నిన్న కేంద్ర ప్రభుత్వం 2 బిల్డింగ్స్ అమరావతిలో కట్టడానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. వాటికి సంబంధించిన బడ్జెట్ చెప్పింది. బడ్జెట్‌లో అలొకేషన్స్ చూస్తే ఆఫీస్ బిల్డింగ్‌కేమో 5,900 ఎంతో ఎస్ఎఫ్టీకి, రెసిడెన్షియల్ బిల్డింగ్‌కేమో రూ. 3,900 చేంజ్ ఎస్ఎఫ్టీ ఖర్చు పెడుతోంది. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఏ ఒక్క బిల్డింగ్ కూడా ఈ రేట్ లేదు. ఎలా చూడాలి దాన్ని? యాక్చువల్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌లో ఈ ఎస్ఎస్ఆర్ రేట్స్ అనేవి ఉంటాయి కదా! అవి చాలా రిగరస్ అండ్ రోబస్ట్ ఎక్సర్సైజ్ చేస్తారు. సిపిడబ్ల్యూడి సిపిడబ్ల్యూడి. డిపార్ట్‌మెంట్ చాలా సిస్టమాటిక్‌గా వర్క్ చేస్తది. హ్మ్. ఇప్పుడు ఈవెన్ పార్లమెంట్ దగ్గర కూడా అంటే యెస్టర్‌డే ఐ వాస్ ఇన్ ఢిల్లీ, డే బిఫోర్ యెస్టర్‌డే కొన్ని న్యూ బిల్డింగ్స్ కట్టారు. కర్తవ్య భవన్, అంతకుముందు కృషి భవన్, తర్వాత నిర్మాణ భవన్ ఇట్లాంటివే కొన్ని ఉండేయి. హ్మ్. అదే లైన్స్‌లో ఒక 4, 5 ఫ్లోర్స్ తోటి న్యూ బిల్డింగ్స్ కట్టారు. చూడటానికి సేమ్ అలాగే ఉంటాయి ఇవి గూడా. పాత బిల్డింగ్స్ లాగానే ఉంటాయి. విత్ సేమ్ రాజస్థాన్ శాండ్‌స్టోన్ తోటి. అక్కడ ఫాలో అవుతున్నటువంటి విధానం దేశవ్యాప్తంగా వాళ్ళు ఒకే రకంగా ఫాలో అవుతారు. కాకపోతే సాయిల్ నేచర్‌ని బట్టి ఎస్ఎస్ఆర్స్ కొంచెం. మారుతుంటాయి. ఇప్పుడు హ్మ్. మన సాయిల్ కొంచెం లూజ్ సాయిల్ అవ్వడం, బ్లాక్ కాటన్ అవ్వడం, అందులోను వరద ముంపుకి గురయ్యేటువంటి ప్రాంతం అవ్వడం వల్ల ఆ రేట్ ఇచ్చారు. లేకపోతే ఇంకా తక్కువ ఉంటుంది. ఇంకా తక్కువుండేది. హ్మ్. మరి పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్స్ కూడా చాలా బావుంటాయి అక్కడ కట్టినయి హ్మ్. అన్నీను. హుహుహు. ఇప్పుడు సెంట్రల్ సెక్రటేరియట్ ఎక్స్‌పాండ్ చేశారు. హ్మ్. చేసినప్పుడు కట్టిన బిల్డింగ్స్ ఏమి కూడా లో క్వాలిటీ కాదు. లేదా ఫెసిలిటీస్ లేక ఏం కాదు. అన్ని రకాల ఫెసిలిటీస్ అప్‌డేటెడ్‌గా విత్ టెక్నాలజీ, నాలెడ్జ్ అన్నీ కూడా ఉన్నాయి. హ్మ్. అలాంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే అదొక బెంచ్ మార్క్. వీళ్ళు దానికి 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, హ్మ్. కొన్ని 8 రెట్లు కూడా కడుతున్నారనంటే ఏ మేరకు దోచేస్తున్నారు అన్నదానికి ఇంతకు మించి నిదర్శనం ఏం కావాలి? హ్మ్. వేల కోట్లు అప్పులు తెచ్చి అక్కడే పోస్తున్నారు. అమరావతి అనే వరద ప్రాంతంలోనే ధారపోస్తున్నారు అనంటే, అది అమరావతి మీద ప్రేమ కోసం కాదు. క్విడ్ ప్రో క్వోలో వెనక నుంచి ముడుపులు తీసుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ. హ్మ్. అది ఈ కేంద్ర ప్రభుత్వం సిపిడబ్ల్యూడి ఇచ్చిన టెండర్ ద్వారా స్పష్టతొచ్చింది మనకు. ఒక ఇన్ఫరెన్స్ వచ్చింది. హ్మ్. అంటే 6,000 అయ్యే దగ్గర 18,000 పెడుతున్నారనంటే ఎంత మేరకు వెనక నుంచి ఎళ్ళిపోతుంది. హ్మ్. పక్కవారు 6,000తో కట్టగలుగుతున్నారు. మీరు 18,000-30,000 కడుతున్నారంటే, హ్మ్. ఎన్ని అడిషనల్ ఫెసిలిటీస్ పెట్టినా 3 రెట్లు, 5 రెట్లు అవుద్దా? పైగా సేమ్ ప్లేస్‌లో సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది. ప్లేస్ సరే, మిగతా చోట్ల ప్లేస్ వేరే, ఇక్కడ ప్లేస్ వేరే, సాయిల్ వేరే అని చెప్పడానికి కూడా లేదు కదా! సేమ్ ప్లేస్‌లో. సో, దట్స్ వాట్ ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. దట్ హాస్ కమ్ ఇన్ హ్యాండీ టుడే. హ్మ్. ఏ మేరకు కరప్షన్ జరుగుతుంది? ఎన్ని రెట్లు వీళ్ళు దోచేస్తున్నారు? జరిగే నిర్మాణం, దాని వాల్యూ ఎంత? వీళ్ళు కొట్టేసే డబ్బెంత? హ్మ్. అన్నదానికి ఒక మంచి బెంచ్ మార్క్ తెచ్చింది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్మ్. డిపార్ట్‌మెంట్ ద్వారా. ఓకే. సో, జనం గూడా అర్థం జేసుకోవాలి. అమరావతి, అమరావతి, అమరావతి అనేది ఒక వ్యాపారం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కాంట్రాక్ట్‌ల ద్వారా దోచుకోవడానికి చేస్తున్న కార్యక్రమం తప్ప, నిజంగా ఒక ప్రజా రాజధాని కట్టాలనే ఉద్దేశ్యం కాదు అనేది ఒకవైపైతే, రెండోది సైట్ సెలక్షన్ ఈస్ రాంగ్. హ్మ్. అది సరైనటువంటి సైట్ కాదు. లొకేషన్ ఈస్ రాంగ్. హ్మ్. విజయవాడ, గుంటూరు మధ్య మీరు కట్టుంటే, హ్మ్. ఇప్పటికే 2 నగరాలతో పాటు మూడో నగరం కూడా కలిసిపోయి, ఒక మంచి అవును. గ్రేటర్ సిటీ డెవలప్ అయ్యుండేది. హ్మ్. అలాంటి ఆపర్చునిటీ లేకుండా చేశారు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఎక్కడో
తుళ్ళూరు దగ్గర ఎయిర్‌పోర్ట్ కడతాం, తాడికొండ దగ్గర ఎయిర్‌పోర్ట్ కడతాం అని అంటున్నారు. హ్మ్. ఇవన్నీ భ్రమల్లో ఏదో జస్ట్ ఊహల్లో ఉండేటువంటి అంశాలు తప్ప, హైదరాబాద్‌కే సఫిషియెంట్ ట్రాఫిక్ లేదు ఎయిర్‌పోర్ట్‌కి. ఎయిర్‌పోర్ట్‌కి. హ్మ్. ఢిల్లీ, బాంబే లాంటి ఎయిర్‌పోర్ట్స్ చూసాక హ్మ్. ఇది ఒక టెర్మినల్ లాగా అనిపిస్తది. హ్మ్. అక్కడ టెర్మినల్ 1, 2, 3, 4 చూసిన తర్వాత ఇది ఒక అవును. టెర్మినల్ లాగా ఇంకా పైగా అనిపిస్తది. ఇంకా 1500, 2000 ఎకరాలు ఖాళీగా ఉంది. ఉంది. వాడకుండా. ఆ! అలాంటిది ఇప్పుడు ఇంత చరిత్ర ఉన్న హైదరాబాద్ 400 సంవత్సరాల పైనే ఉన్నటువంటి హైదరాబాద్ కోటి పాపులేషన్‌తో నార్మల్ ఒక ఎయిర్‌పోర్ట్ లాగా నడుస్తుంది. హ్మ్. అలాంటిది అమరావతిలో అసలు ఇప్పుడు విజయవాడకే 10, 12 ఫ్లైట్స్‌కి మించి రావు. హ్మ్. ఎలా అంత పెద్ద ఎయిర్‌పోర్ట్ కట్టి ఏం చేస్తాం మనం? 5,000 ఎకరాలు తీసుకొని ఏం చేస్తాం? ఓ చిన్న మరి పల్లెటూరు ఇదేం విజన్ అంటారు? దీని దురదృష్టాన్ని ఎలా అంటారు? ఓ చిన్న పల్లెటూరులో మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కట్టినట్టు ఉంటది. ఎంజీబీఎస్ అంత పెద్ద బస్ స్టాండ్ ఒక చిన్న పల్లెటూరులో కడితే ఎలా ఉంటుందో, ఆ! అమరావతి ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. అంతే సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చెప్పారు అంతే మీరు. అంతే కదా! ఆ! మా ఊర్లో ఊరికి పొద్దున బస్సు, సాయంత్రం బస్సు వస్తది. హ్మ్. అక్కడ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అంత పెద్ద బస్ స్టాండ్ కడితే ఏమిటి దానికి అర్థం? ఆ! ఒక 50 ప్లాట్‌ఫార్మ్స్ పెట్టి హ్మ్. కనీసం 50 ట్రిప్పులు కూడా లేని దగ్గర. దగ్గర. అది సో, ఈ అమరావతి అన్నదాన్ని ఒక ఏటీఎంగా అప్పుడు గ గ ప్రధానమంత్రి గారు చెప్పారు పోలవరం కదా! ఏటీఎం. గతంలో ఒకసారి. ఆయన పోలవరం ఏటీఎం అన్నారు. ఏటీఎంలాగా ఇప్పుడు పోలవరం మానేసి దీన్ని ఏటీఎంగా పెట్టారని అనుకోవచ్చు. హుహుహుహు. సో, ఆడిట్ ఉండదా సార్? ఎవరి ఎవరి మానిటరింగ్ ఉండదా? ప్రభుత్వాలు ఆడిట్ ఎంత డెఫినిట్‌గా మటుకు ఎంత ఉంది. ఇంత సీఏజీ చాలా రిపోర్ట్స్ ఇస్తుంది. సీఏజీ చెప్తున్నారు కదా! ఇందులో ప్రొడక్టివిటీ లేదు. ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ మనీ లేదు. అనేటువంటి రిమార్క్స్ పాస్ కానీ చేస్తున్నారు. బాధ అనిపిస్తుంది. అంటే సరే పొలిటికల్ విమర్శ చేయడం కాదు. రాజకీయ పార్టీలో వాళ్ళు ఏమని కొట్టుకుంటారు గానీ, కళ్ళ ముందు కనపడుతుంది కదా! జస్టిఫికేషన్ ఏం కనపడట్ల. ఎందుకు చేస్తున్నారు ఇంత అనే దానికి ఎవడు ఆన్సర్ చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. పబ్లిక్ మనీ కదా! అప్పులు తీసుకొచ్చి కడుతున్న మనీ కదా పైగా. అవును. వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ! ఇది పెట్టాము, అది పెట్టాము, ఎక్స్‌ట్రా కాస్ట్ అయిందని చెప్పి. బట్ ఇన్ రియాలిటీ అది తప్పు కదా! హ్మ్. ఇప్పుడు వీళ్ళు కడుతున్న సెక్రటేరియట్ బిల్డింగ్‌కి గ్లాసుల కోసం 2500 ఖర్చు పెడుతున్నారు. హ్మ్. 2100 కోట్లతోటి వీళ్ళు 31 ఎస్ఎఫ్టీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఆఫ్‌కోర్స్ అంటే కేంద్ర ప్రభుత్వం కట్టే బిల్డింగు సైజ్ చిన్నదుంటుంది. 30 లక్షల ఎస్ఎఫ్టీ. అది 58 లక్షల ఎస్ఎఫ్టీ. నేను బిల్డింగ్ మొత్తం అనట్ల. ఆ హ్మ్. బిల్డింగ్‌కి గ్లాసుల కోసం 2500 ఖర్చు పెడుతున్నారు. హ్మ్. 58 లక్షల ఎస్ఎఫ్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న సెక్రటేరియట్‌కి గ్లాసులు అమర్చడం కోసం 2500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 31 లక్షల ఎస్ఎఫ్టీతో కడుతున్న రెసిడెన్షియల్ బిల్డింగ్‌కి 2000 కోట్లు ఖర్చు పెడుతోంది. మొత్తం బిల్డింగ్‌కి. వేర్‌యాజ్ అక్కడ బిల్డింగ్‌కి మీకు ఇసుక ఫ్రీ. మొత్తం అన్ని డిపార్ట్‌మెంట్స్‌కి సంబంధించిన టాక్సులు ఫ్రీ. హ్మ్. ఇంత పెట్టుకొని కూడా. అంటే ఒక్క కన్సిడరేషన్ తీసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ చేసే దానిలో. వాళ్ళు హై రైజ్ టవర్స్ కడుతున్నారు గదా! హ్మ్. హై రైజ్ టవర్స్ అన్నప్పుడు హైయర్ ఫ్లోర్స్‌కెళ్ళే కొలది కాస్ట్ పెరుగుద్ది. హైర్ ఫైవ్‌లో కాస్ట్ పెరుగుతదా? తగ్గుతదా? పెరుగుద్ది. హై రైజ్‌లో. హై హైయర్ రేంజ్‌లో ఫ్లో కాస్ట్ తగ్గుద్దేమో అనుకున్నా నేను. లేదు పెరుగుతది. హుహు. బికాజ్ యూ హావ్ టు గో మోర్ డీపర్ ఫర్ ద ఫౌండేషన్. ఓకే. సో, అందువల్ల ప్లస్ ఆహ్, అంటే వర్కింగ్ కాస్ట్ కూడా పెరుగుద్ది. హ్మ్. పైకెళ్ళే కొలది. హ్మ్. ఆ మేరకు కొంత ఎస్కలేషన్ మనం అంటే ఇది దాన్ని కనీసం జస్టిఫికేషన్ చేసేలా ఉందా? జస్టిఫై చేయొచ్చు. ఆ! బట్ నాట్ ఇన్ అంటే ఇన్ని రెట్లు, అన్ని రెట్లు అంటే 5 రెట్లు, 8 రెట్లు అయితే కాదు. హ్మ్. 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 టు సమ్ ఎక్స్‌టెంట్ ఎస్కలేషన్ అనేది జస్టిఫై చేయొచ్చు. బికాజ్ దీస్ బిల్డింగ్స్ ఆర్ హై రైజ్ బిల్డింగ్స్. హ్మ్. బియాండ్ దట్ జస్టిఫికేషన్ ఏముంది? వీళ్ళు అన్ని రెట్లు పెంచడం అనేటువంటిదైతే అన్యాయం. పబ్లిక్ మనీని పూర్తిగా దుర్వినియోగం చేయడం. తమ సొంత అవసరాలకు, సొంత వ్యవస్థల కోసం వాడుకోవడం. వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకే కాంట్రాక్ట్‌లు ఇవ్వడం. ఇప్పుడు మీరు కాంట్రాక్ట్స్ అన్నీ కూడా చూస్తే చూస్ చూస్తాను. ఓకే. నేమ్ సేక్ పోనీ ఏదో పల్లంజీ మెగా వీళ్ళంతా కృష్ణారెడ్డి వాళ్ళు, ఎల్ఎన్‌టి ఈ పల్లవి టైప్ వాళ్ళుంటారు. ఆ! బట్ ఆ తర్వాత చేసేవాళ్ళందరూ వీళ్ళే సబ్ ఉంటారు. వర్క్స్ అన్నీ వీళ్ళే చేస్తున్నారు. హ్మ్. హ్మ్. రైట్ సార్. ఇంకోటి ఇటీవల తెలంగాణలో హడావుడి. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్‌కొచ్చి ప్రెస్ మీట్ పెట్టి, తెలంగాణ నవనిర్మాణ సభ పెడతానని చెప్పి, మీ అయ్యా జాగీరా తెలంగాణ అంటూ ఇక్కడ మాట్లాడి, తెలంగాణలో మేము పోటీ చేస్తామంటూ ప్రకటన చేయడం. ఎలా చూస్తారు మీరు? అంటే నేను అనుకోవడం ఏంటంటే బీజేపీ మళ్ళీ యాక్షన్ ప్లాన్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌కా? అప్పట్లో నాకు ఇంకా యాక్షన్ ప్లాన్ ఇవ్వలేదు, రోడ్ మ్యాప్ ఇవ్వలేదు, ఆ! వెయిట్ చేస్తున్నాను అనేవాడు ఏపీ గదా! గురించి అడిగేవాడు. ఆ! అని అంటుండేవాడు ఆ! గదా! ఆ! ఆ! ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద రోడ్ మ్యాప్ అని. హ్మ్. సో, రోడ్ మ్యాప్ ఇచ్చేసినట్టున్నారు. హ్మ్. రోడ్ వెంటనే వచ్చి తెలంగాణలోనే మాట్లాడితే జనం అందరూ గ్రహిస్తారని ముందు కాసేపు రాజమండ్రి ఎళ్లి, ఆ 2 జిల్లాల్లో అతని కమ్యూనిటీ ఎక్కువ గాబట్టి వాడిని పిలిచి 2 రోజులు ఉండి, అక్కడేదో కొంత హడావిడి జేసి పాపికొండలు ఇట్లాంటి అంశాలు 2 చూసేసి, హ్మ్. సో దట్ ఒక్కసారిగా జనంలోకి ఇక్కడ రాకుండా అక్కడొచ్చి, దాని కంటిన్యూయేషన్‌గా ఇటు రావడం అనేది ఓహ్! హ్మ్. ఒకటి. హ్మ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రోడ్ మ్యాప్ ఏమో అనేది
ఒక ఇన్ఫ్లుయెన్స్. ఏముండి ఉండొచ్చు రోడ్ మ్యాప్? ఏం లేదు. నెక్స్ట్ తెలంగాణ మీద ఫోకస్ చేద్దాం. సో ఈసారి గెలవాలి. గెలవాలి అని అంటే అన్ని శక్తులు కలవాలి. నీ స్థాయిలో నువ్వు తేగలని నువ్వు తెలుగుదేశం తెస్తుంది. మనం ఈ గుంపు ప్రభుత్వం ఎక్కడ కూడా ఏర్పాటు చేయొచ్చు. ఏదో అమిత్ షా గారు మేము తెలంగాణలో సింగిల్ గా పోటీ చేస్తామని నేను ఢిల్లీలో చిట్చాట్లో చెప్పారు. తెలంగాణలో కదా ఆయన, అసలు మేము ఇక రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. మరి ఏపీ కూడా వర్తిస్తుందో తెలియదు. పంజాబ్ తెలంగాణ గురించి మాట్లాడారు. మేబీ అందువల్ల ఇక్కడ నేను ఇంకోటి ఏం చూస్తున్నానంటే, టు గో డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్, తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ మా రాష్ట్రం మాకు ఉండాలి అనే భావన ఉన్న సెక్షన్ మెజారిటీగా ఉన్నారు. బట్ కొంతమంది నాన్ తెలంగాణ పీపుల్ కూడా చాలా లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరికీ తెలంగాణ సెంటిమెంట్ ఉండకపోవచ్చు. అతను అంత ఓపెన్గా ఇదేం మీ జాగిరి కాదు, మీ అయ్యేది కాదు అనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు అని అంటే, he must be eyeing on that particular section which is not sentimentally attached to the Telangana. ఓకే. తెలంగాణకి సెంటిమెంటల్ గా అటాచ్ కాని సెక్షన్ సైజబుల్ పాపులేషన్ ఉంది కదా, ఈ పాపులేషన్ ని నేను క్యాప్చర్ చేయొచ్చు. ఎలాగో తెలంగాణ వాళ్ళు నా వెనకాల రారు. నేను ఇక్కడ ఏం పీకుతాను, ఆంధ్రలోనే ఏం పీకలేకపోయాను, అక్కడ నేను సీఎం అవ్వలేకపోయాను, ఇక్కడ అని అతనే ఓపెన్ గా చెప్పారంటే, దట్ మీన్స్ వాట్ హీ హ్యాస్ ఎ టార్గెట్. వాట్ ఈస్ ద టార్గెట్ సెక్షన్ అంటే, తెలంగాణతో ఆ సెంటిమెంట్ అటాచ్ కాని సెక్షన్ ని నేను గ్రాప్ చేయాలి, వాళ్ళని నా వైపు తిప్పుకోవాలి అంటే, దానికి డైరెక్ట్ గా వ్యతిరేకంగా మాట్లాడితే న్యాచురల్ గా వీళ్ళు పోలరైజ్ అవుతారు కదా. ఆ పోలరైజేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో వచ్చి నేరుగా ఓపెన్ గా యాంటీ తెలంగాణగా మాట్లాడుతున్నాడు. ఆ ధైర్యం చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో చోట డెంట్ క్రియేట్ చేయాలి, ఎంతో కొంతమందిని పోలరైజ్ చేయాలి. ఇప్పుడు పోలరైజేషన్ పాలిటిక్స్ కదా బీజేపీ డే 1 నుంచి చేస్తుంది. 80/20 ఓపెన్ గా మాట్లాడుతున్నారు. సో ఇంకా అందులో భాగంగా వీళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న వారందరూ కూడా తెలంగాణ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది ఆలోచించకూడదు అనేది మా పార్టీ యొక్క భావన. వెదర్ యు ఆర్ అంటే మీరు అవుట్ సైడరా ఇన్సైడర్ అనేది ఇష్యూనే కాదు. ఈ ల్యాండ్ లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లో మనం జీవిస్తున్నాం, ఇదే మన స్థానం, ఇదే మన రాష్ట్రం అనేటువంటి భావంతోనే ఉండాలి. ఇలాంటి ఏర్పాటువాదం చేసేవాళ్ళు, పోలరైజ్ చేసేవాళ్ళు మాటలు విని దానికి పావులుగా మారకూడదు. ఓకే. చివరిగా తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎలా చూస్తారు? ఎన్నికలకు సరిగ్గా 2 ఏళ్ల ముందు పార్టీ పెట్టడం, సడన్ గా ముఖ్యమంత్రి అయిపోవడం, దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఈ సినిమా యాక్టర్స్ కి ఫండమెంటల్ గా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ద బేసిక్ అడ్వాంటేజ్ ఈస్ హీఈస్ నోన్ వెల్ క్రౌడ్ పుల్లర్స్ ఎంటైర్ స్టేట్, ఈవెన్ అవుట్ సైడ్ స్టేట్ కూడా తెలుసు. ఆ ఫండమెంటల్ బ్లాక్ వాళ్ళు, ప్రైమరీ బ్లాక్ ని వాళ్ళు క్రాస్ అయిపోయారు. సో ఈ హౌస్ హోల్డ్ లో ఎవరికైనా తెలుసు ఇతను ఎవరు అనేది. సో ఆ రీచ్ అనేది ఉంది కాబట్టి దట్ హ్యాస్ బికమ్ ఏ ఫౌండేషన్. ఇక ఆ ఫౌండేషన్ మీద జనాలను మన వైపు తిప్పుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తాం అనేది వాళ్ళ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. సో దట్స్ వేర్ పవన్ ఫెయిల్డ్ అండ్ దట్స్ వేర్ విజయ్ సక్సీడెడ్. ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అప్పటికి ఉన్న పార్టీ మీద వ్యతిరేకత ఉంది, మార్పు ఉంటే బాగుంటుంది అనే భావనలో ఉన్నారు. కానీ ఆ స్థాయిలో ఏ పార్టీ లేదని సైలెంట్ గా ఉన్నారు. సో రైట్ టైంలో రైట్ హిట్ అన్నది ఎన్టీ రామారావు చేస్తున్నారు. ఎన్టీ రామారావు పార్టీకి అధికారం వచ్చింది అంటే కేవలం అతని పాపులారిటీ వల్ల వచ్చింది తప్ప వేరే ఏ అంశం లేదు కదా ఆనాటికి, ఆ రోజుకంతే. అయితే ఆ పాపులారిటీకి వాళ్ళు ఏం యాడ్ చేశారు, 2-3 క్యాచీ వర్డ్స్, తెలుగు జాతి అభిమానం అని, ఆత్మాభిమానం అని, బీసీలకు అవకాశాలని, కొత్త వాళ్ళకి అవకాశాలు, ఇట్లా కొన్ని స్లోగన్స్. అంటే ఆల్రెడీ ఒక బేస్ ఉంది, దాన్ని డెవలప్ చేయడానికి చేశారు. సో అతను కూడా అదే చేశారు. ఆల్రెడీ ఒక బేస్ ఉంది, ఇయర్లీ ఫ్యాన్ మీటింగ్స్ పెట్టడం, ఆ రోజు భోజనాలు పెట్టడం, ఇట్లాంటివన్నీ పెడుతూ ప్లస్ ఒక కల్ట్ లాగా దాన్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ పవన్ ఫెయిల్ అయ్యాడు, ఎక్కడ విజయ్ సక్సెడ్ అయ్యాడంటే, ఇతనికి జనం వచ్చారు, కేరింతలు కొట్టారు, వాళ్ళని ఓట్లు వేయాలి, మీరు ఓట్లు వేయించాలనే అంశంలో ఇతను సక్సెడ్ కాలేకపోయాడు. బట్ అతను ఏం చేశాడంటే, మీరు వచ్చి నా సభలో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన నేను సీఎంను కాలేను, నేను సీఎం అవ్వాలనేది మీ ఆకాంక్ష, సీఎం అవ్వాలంటే మనం గెలవాలి, మనం సీట్లు రావాలి, అంటే మీరు ఓట్లు వేయాలి, మీరు మాత్రం ఓట్లు వేస్తే నేను సీఎం అవను, మీరు ఓట్లు వేయిస్తే నేను సీఎం అవుతానని చెప్పాడు. ఆ పని చేశాడు. నిజంగానే బూత్ల దగ్గర పొద్దు నుంచి సాయంత్రం వరకు పిల్లలు బూత్లోకి ఎవరు వస్తుంటే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి ఒక్క ఓటు మాకు వేయండి, ఓటు మాకు వేయండి అది చెప్తున్నారు. అక్కడ సక్సీడ్ అయ్యాడు. దట్ ఈస్ ది టర్నింగ్ పాయింట్. సో అంటే ఒక ఫౌండేషన్ ఉంది,
ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ప్రాపర్‌గా కట్టడం అనేది చేయగలిగాడు అతను. మ్మ్. దానివల్ల సక్సీడ్ అయ్యాడు. ఓకే. మంచిదేనా తమిళనాడు రాజకీయాల్లో మొత్తం ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న వాళ్ళు కనుమరుగైపోతున్నారు. అన్నామలై కొత్త పార్టీ అంటున్నారు, విజయ్ పార్టీ, ఇప్పుడు స్టాలిన్ కొడుకు కూడా థర్డ్ జనరేషన్, మొత్తం యూత్ అంతా అక్కడ కనపడుతున్నారు, కొత్త జనరేషన్ పొలిటీషియన్స్ కనపడుతున్నారు. ఇప్పుడు అన్నామలైది కూడా ఒక కాన్స్పిరసీ అనేది బయట డెఫినెట్గా వినిపిస్తుంది కాన్స్పిరసీ, దాంట్లో పెద్ద విషయం ఏం కాదు. సో బీజేపీ బ్యాకింగ్ తోటి, బీజేపీ ఫైనాన్షియల్ సపోర్ట్ తోటి, బీజేపీ మీడియా ప్రొజెక్షన్ తోటి అతన్ని నిలబెట్టి విజయ్ మీద టేక్ ఆఫ్ కావాలి అతను అనేది జరుగుతుందని మనం వింటున్నటువంటి అంశాలు. చాలా చోట చర్చ అదే. నేను ఢిల్లీలో కూడా స్పష్టంగా మనకు కలిసిన వాళ్ళందరూ చెప్పినటువంటి మాటలు కూడా అవే. మ్మ్. అయితే అంటే ఇంచుమించు 48 ఇయర్స్ 50 ఇయర్స్ ఏఐడిఎంకి వచ్చినప్పటి నుంచి ఉన్న లెగసీని ఇతను వచ్చిన తర్వాత మారింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను మ్మ్. థర్డ్ ఆల్టర్‌నేటివ్, తృతీయ ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంది. మ్మ్. దేర్ ఈజ్ ఎ స్పేస్ ఫర్ ది థర్డ్ పార్టీ. అంతే, ఆల్టర్నేట్ లేక వాళ్ళు కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే వాళ్ళు అట్లా వేసుకుంటూ వస్తున్నారు. మ్మ్. ఈ విషయం నేను ఒక్కనే చెప్పడం లేదు. మ్మ్. నేషనల్ లెవెల్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేసిన వాళ్ళు, మ్మ్. పొలిటికల్ అనలిస్ట్‌లుగా, అంటే చిన్న చిన్న స్థాయిలో మాట్లాడట్లేదు నేను. మ్మ్. నేను పేరు చెప్పడం ఇష్టం నాకు, పేరు చెప్పట్లేదు తప్ప మ్మ్. కంట్రీ లెవెల్‌లో మ్మ్. పాలిటిక్స్ మీద అసెస్మెంట్ చేసి చెప్పిన వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఈ పేద వర్గాల నుంచి ప్రాపర్‌గా మీరు యునైట్ చేయగలిగి గట్టిగా గనుక ప్రయత్నం చేస్తే ఆంధ్రాలోను, తెలంగాణలోను, తమిళనాడులో జరిగినటువంటి వచ్చిన ఫలితాలు చూసే అవకాశం అయితే ఉందని వాళ్ళు నాకు చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే. మీరు గట్టిగా ప్రయత్నం చేయండి, మీరు ఐక్యత తీసుకురండి, యూ విల్ సక్సీడ్. ఎందుకంటే విసుగెత్తిపోయి ఉన్నారు. 2 పార్టీలను చూసి విసుగెత్తిపోయి ఉన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమైపోయింది? మ్మ్. ఒకప్పుడు ఏదో పార్టీల పరంగా ఉండేది. ఈరోజు కుటుంబ పరంగా అయిపోయింది. కుటుంబాలు, కులాలు. అంతే. సో ఇప్పుడు ఎన్టీఆర్, నారా ఫ్యామిలీ ఒక సైడు, వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇంకో సైడు. ఈ ఫ్యామిలీ వస్తదా? ఆ ఫ్యామిలీ వస్తదా? అనేది తప్ప ఇప్పుడు లోకేష్‌ని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసేసారంటే మేము వంశపారంపర్య రాజకీయాలకు స్టాంప్ ఏసేసాం. పార్టీ మా కుటుంబ ఆస్తి అంతే. సో ఇది రీజనల్ మా పార్టీ తర్వాత వీళ్ళుంటారు, ఇంకొకడెవడో రావడానికి లేదు మ్మ్. అనే దాన్ని స్పష్టంగా చెప్పేశారు. చెప్పేసి నా తర్వాత ఇతను సీఎం అవుతాడని చెప్తున్నారు. అంటే ఇక లెగసీ అది, ఆ ఫ్యామిలీ అది. అంటే ఇది రాచరికం అన్నట్టుగా. ఇక ఇక్కడ తండ్రి పేరు చెప్పి పార్టీ పెట్టారు. వీరు కూడా అదే దారిలో కొనసాగుతున్నారు. మ్మ్. ఇతన్ని చూశారు, అతన్ని చూశారు. కాబట్టి కొత్త వాళ్ళని చూడాలి అన్న ఆలోచన జనంలో అయితే ఉంది. పర్టికులర్‌గా యూత్‌లో అయితే డెఫినెట్‌గా ఉంది. మ్మ్. యూత్ ఏ వైపు బంధాలతో లేరు. వాళ్ళకి ఎలాంటి సోషల్ సంఖ్యలు మీడియా లేవు. అంతా వచ్చిన తర్వాత అవేర్నెస్ ఉంది. ఇమీడియట్ గా మనం ఏం చెప్తే రీచ్ అవుతుంది. రీచ్ అవుతుంది. సో వాళ్ళు సంఖ్యలు తెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు సంఖ్యలే వేసుకోలేదు వాళ్ళు. మ్మ్. ఎవరు సంఖ్యలు కంట్రోల్ తెంచుకోవాల్సింది ఏంటంటే 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు తెంచుకోవాలి. తెచ్చుకోవాలి. బిలో ఉన్న వాళ్ళు తెంచుకోవాల్సిన అవసరం లేదు. సో అందుకే నేను మీ ద్వారా తెలుగు ప్రజలకు పర్టికులర్‌గా చెప్పేది ఏంటంటే, కొత్త అవకాశం చూద్దాము, కొత్త వాళ్ళని చూద్దాము. ఆల్రెడీ చూసిన పార్టీలు ఎన్నిసార్లు చూస్తాం, అదే పార్టీలకి ఎన్నిసార్లు ఓట్లేస్తాం. వేస్తానే ఉన్నాం. ఏం మార్పు వచ్చింది? మ్మ్. ఎలాంటి కొత్తదనం చూడలేదు. మ్మ్. కొత్త వాళ్ళకి ఓట్లేస్తే కొత్తదనం చూడగలుగుతాం. కరెక్ట్. కాబట్టి కంటిన్యూస్‌గా ప్రయోగం చేసే దాని మీదే మీరు ప్రయత్నం చేయండి. మూడో ప్రత్యామ్నాయం వైపు చూడండి అని నేను 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చెప్తున్నాను. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. అక్కడ విజయ్ సంచలనం లాగా ఇక్కడ మీరు విజయ్ కుమార్ గారు మీరు సంచలనం సృష్టించాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవ్వాలి. చాలా స్పేస్ ఉంది ఇప్పుడు, సోషల్ మీడియా ఉంది కాబట్టి జనాలకి ఆయా వర్గాలకు జరుగుతున్న అన్యాయం ఏంటో ప్రాపర్గా చెప్పగలిగితే దే మే యునైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.